స్వామి దించకతోంతో అయ్యప్ప దించకతోంతో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తాన్వి తెలుగు ఛానల్. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే ఖమ్మం జిల్లాలోని వైరా అనే ప్రదేశంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి అయితే వచ్చాము. ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకున్నవి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా చూసి స్వామివార్లను దర్శించుకోండి. ఖమ్మం సిటీకి వైరాకి మధ్యలో ఈ విశేషమైన అయ్యప్ప టెంపుల్ ఉంటుంది. ఖమ్మం వైరా భద్రాచలం వెళ్ళే మెయిన్ రూట్ పక్కనే ఉంటుంది. ఖమ్మం సిటీ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఈ అయ్యప్ప ఆలయం ఉంటుంది. నాట్ ఓన్లీ అయ్యప్ప స్వామి దేవాలయం, 10 మంది దేవతామూర్తులు కొలువై ఉన్న హరిహరసుత అయ్యప్ప దేవాలయం ఇది. 10 మంది దేవతామూర్తులు ఒకే చోట ఉండటం అనేది చాలా విశేషమైనది, అరుదైనదిగా చెప్పొచ్చు. అయ్యప్ప స్వామితో పాటు శివాలయం, నాగేంద్ర స్వామి దేవాలయం, సరస్వతీదేవి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, రాములవారు, ఇలా 10 మంది దేవతలున్న దేవాలయం ఇది. ఇక్కడ చాలామంది అయ్యప్ప స్వాములు కూడా ఉంటారు. ఈ అయ్యప్ప ఆలయాన్ని 1994లో శంకుస్థాపన చేయగా 1995లో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ ఆంజనేయ స్వామి అని చెప్పొచ్చు. దాదాపు 50 అడుగుల పైనే ఉన్న ఈ ఆంజనేయ స్వామి భక్తులను ఆకర్షిస్తుంది. ఆంజనేయ స్వామి ఎంట్రన్స్ గోడ పైన దశావతారాలు, సీతారాములు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలానే చూసి ఉంటారు, కానీ ఇక్కడున్న ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ 50 అడుగులున్న ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడం కష్టమని భావించి ఆంజనేయ స్వామి వారికి షవర్ బాత్ ఏర్పాటు చేశారు. వారానికి 2 సార్లు మంగళ, శనివారాల్లో షవర్ బాత్ అయితే చేస్తారు. ఆంజనేయ స్వామికి గొడుగు చూశారు కదా, దాంట్లో నుంచి వాటర్ వస్తాయి. ఆ గొడుగు స్వామివారికి ఎండ నుంచి రక్షణగా కూడా పనిచేస్తుంది. ఈ ఆంజనేయ స్వామికి ఎదురుగా సీతారాములు కూడా ఉంటారు. ఈ టెంపుల్ చాలా పెద్దది. దాదాపు 29 సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయాన్ని కట్టించి. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆవు పాలు తాగుతున్నట్లుగా చాలా బాగా కనిపిస్తుంది. స్వామి దించకతోంతో అయ్యప్ప దించకతోంతో.
నేను చెప్పాను కదా చాలామంది అయ్యప్ప స్వాములు ఉంటారని. చుట్టుపక్క గ్రామాల నుంచి అయ్యప్ప దీక్ష చేసే వారందరూ ఇక్కడికి వచ్చి అయ్యప్ప దీక్ష ధారణ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అయ్యప్ప స్వామి ప్రధాన ద్వారము. పూజకి సంబంధించినవి కావాలంటే పూజ స్టోర్ కూడా అందుబాటులోనే ఉంది. ఇక్కడ చాలామంది అయ్యప్ప స్వాములు ఉండటం వల్ల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయాం. దూరం నుంచే దర్శించుకున్నాము. అయ్యప్ప స్వామి ఆలయానికి రెండు వైపులా వినాయకుడు, కుమారస్వామి ఉంటారు. మేము అయ్యప్ప స్వామి గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేస్తున్నాము. స్వయంగా అక్కడ అభిషేకం చేసుకోవచ్చు. ఋతు విగ్రహానికి అక్కడికి వెళ్ళి మీరే అభిషేకం చేసుకోవచ్చు. స్వామి మొదట క్షీరాభిషేకం. స్వామి క్షీరాభిషేకం. ఇక్కడ 5 పడగలతో నాగేంద్ర స్వామి కూడా ఉంటారు. 218 రూపాయలు. 518 రూపాయలు మల్లికార్జున స్వామి. రెండోసారి 1218 రూపాయలు రిషి స్వామి. 1218 రూపాయలు రిషి స్వామి రెండోసారి. అయ్యప్ప స్వామి ఆలయం పక్కనే శివాలయం కూడా ఉంటుంది. ఈ శివాలయం కూడా చాలా పెద్దది. మేము మా ఇంటికి వెళ్తుంటే దారిలోనే ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. మా చెల్లె వాళ్ళ పాపను చూడడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది. ఈ వీడియో అన్నీ బావ ఫోన్లో తీయడం వల్ల మర్చిపోయాను. ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి రావడం సెకండ్ టైం. శివాలయంలో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అందుకని అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మూడోసారి నెయ్యాభిషేకం. ఆ స్వామివారి దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నాం. మీకు వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా లేదా కామెంట్ చేయండి.
వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.